పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం రంగాబొమ్మ సెంటర్లో కాపు జాతి ముద్దుబిడ్డ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలలో భాగంగా ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జాతీయ కాపు సంక్షేమ సంఘ చైర్మన్ కొత్తపల్లి రమేష్ నాయుడు కూడా విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే భారీ కేక్ కటింగ్ చేసి ఈ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరొక అతిథి శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షగురువు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వంగవీటి మోహన్ రంగ సేవలను కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కథం తొక్కి నడవాలి కాపన్నా ఓయ్ జయం మనదే జయం మనదే జయం మనదే జయం మనదే శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కథం తొక్కి నడవాలి బలిజన్న కథం తొక్కి నడవాలి కాపన్నా కదులు 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 కాపు సత్త చూపాలి కాపన్నా ఓయ్ కదలిరా నడవాలి బలిజన్న శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కథం తొక్కి నడవాలి కాపన్నా రంగం సృష్టించిన ద్వారబంధాల చంద్రయ్యే ఆదర్శం ఓయ్ ఓయ్ బ్రిటిషు పాలకులను ఎదిరించి నిలిచిన కన్నెగంటి హనుమంతు కాపన్నే మన స్థైర్యం మన స్థైర్యం మన స్థైర్యం ధైర్య సాహసాల దమ్ములున్న మొనగాడు కుస్తీ యోధుడు కోరిన మూర్తి నాయుడే పరం రాయలసీమ ఆరాధ్య దేవత మన తిమ్మమ్మ మహానటి సావిత్రి కాపు మహిళలే రన్న ఆదర్శం మహిళల ఆదర్శం ఓయ్ ఉంగాంజయ్య నీలకంఠ నరసింహులు పెంటయ్య బావన్నలు మున్నూరు కాపన్నలు తెలుసుకో దారిని మార్చుకో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు లోకం గర్వించే మేధావుల జాతి మనం ఈరోజు అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రిజిస్ట్రేషన్లో వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని ఇలాగ మేడి బాబ్జీ గారు సర్పంచ్ కొత్తాడు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో భారీగా ఈ రోజున పరిణామం. అలాగే ఈ కార్యక్రమానికి చాలామంది అతిథులు మహారాజులు వచ్చారు. కార్యక్రమం చాలా జయప్రదంగా సక్సెస్ అయింది. ఈ రోజున మా జాతీయ కాపు సంక్షేమ సంఘం తరపు నుంచి నేను ఈ రోజున కేక్ కటింగ్ అనే కార్యక్రమం పెట్టాను. యాక్చువల్గా ఈ కార్యక్రమం విజయవాడలో చేయాలనుకున్నాం. ఇక్కడ కొత్తగా విగ్రహం పెట్టడం బాబ్జీ గారు కూడా మాకు పూర్వం నుంచి గురువుల అవుతాం వల్ల చేసాం. ఇది జాతీయ కాపు సంక్షేమ సంఘం అనేది ఎన్నో సంఘాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సంవత్సరం నుంచి పోరాడుతున్నాం. జాతీయ స్థాయిలో మన కాపుకి ఎటువంటి సంస్థ అనేది కూడా లేదు. జాతీయ స్థాయిలో గుర్తింపు లేదు. అది జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ ద్వారా అలాగే ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం జాతీయ స్థాయిలో మనం నిర్మితమైంది. అది ఇప్పుడు వాడవాడల జిల్లాకి మండలాలు కంప్లీట్ చేస్తున్నాము. భారీ ఎత్తులో స్పందన వస్తుంది. ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. మా నినాదం మా ఆశయం జాతీయ కాపు సంక్షేమ స్వార్థం కోసం కాదు. గతంలో ఆయన
ఏ ఆశయాల కోసం రంగా గారు పనిచేశారు ఆ ఆశయాలు దక్కించుకోవాలి. వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు, కాకపోతే యూనిటీ లేదు, ఐక్యత లేదు.